profityourtrade.in సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో అదే కైండ్ ఆఫ్ ట్రేడింగ్ ట్రెండ్ కొనసాగుతుంది. 9591 దగ్గర ఎన్ఎస్సి నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎక్కువ యాక్షన్ కేంద్రీకృతమైంది. అడ్వాన్స్ డిక్లైన్స్ చూస్తే ఆల్మోస్ట్ 10:7, సో మోర్ అడ్వాన్సెస్ దాన్ డిక్లైన్స్ పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇవాళ నుంచి ప్రారంభమైంది ఎరిస్ లైఫ్ సైన్సెస్ అనే ఐపీఓ. గత 10 సంవత్సరాలుగా ఇండియన్ ఫార్మస్యూటికల్ మార్కెట్లో అగ్రెసివ్గా ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫార్మా కంపెనీగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 740 కోట్ల రూపాయల టర్నోవర్తో కంపెనీ తన సేల్స్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే, అంటే 2015-16తో కంపేర్ చేస్తే 16-17లో 21% గ్రోత్, సేల్స్ గ్రోత్ కనిపిస్తుంది. అలాగే ఎబిటా మార్జిన్స్ 2011-12లో 21% ఉన్న ఎబిటా మార్జిన్స్ ఇప్పుడు 37%కి పెరిగాయి. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో స్ట్రాంగ్ గ్రోత్ మనకు పోస్ట్ చేస్తూ వస్తున్న కంపెనీ ఇది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 17.6 రూపీస్ ఈపీఎస్ మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం 600 నుంచి 603 రూపాయల ప్రైస్ బ్యాండ్లో షేర్స్ ఆఫర్ చేస్తున్నారు. చాలా స్ట్రాంగ్ కంపెనీకి చెప్పుకోవచ్చు. ఈ కంపెనీకి ఉన్న స్ట్రెంగ్స్లో ముఖ్యమైనది జీరో డెట్ కంపెనీ, రెండవది మొత్తం సేల్స్ కూడా డొమెస్టిక్ మార్కెట్ నుంచి, ఇండియన్ మార్కెట్ నుంచే సంపాదిస్తున్న కంపెనీ. కాబట్టి ఇంకా ఏదో యూఎస్ ఎఫ్డీఏ ఇష్యూస్, ఎఫ్డీఏ ఇన్స్పెక్షన్స్ వచ్చాయి, అబ్జర్వేషన్స్ వచ్చాయి, ఇంపోర్ట్ అలర్ట్స్ వచ్చాయి, లేకపోతే వార్నింగ్ లెటర్స్ వచ్చాయి, ఇటువంటి ప్రమాదాలు బెడదలు లేని కంపెనీ. కాబట్టి దీనికంటూ ఒక డిఫరెంట్ వాల్యుయేషన్, డిఫరెంట్ ఇమేజ్ కంపెనీకి స్టాక్ మార్కెట్స్లో ఉండబోతోంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 45 రిటర్న్ ఆన్ ఈక్విటీ. ఇంత హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ ఉండే ఫార్మా కంపెనీస్ చాలా తక్కువ ఉంటాయి. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బీ వన్ కంపెనీ. అలాగే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కూడా 45 ఉంది. ఇందాక అనుకున్నట్లుగా జీరో డెట్ కంపెనీ. అండ్ పీఈ మాత్రం కొద్దిగా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తుంది మనకు. 34 టైమ్స్ లాస్ట్ ఇయర్ 17.6 అనుకున్నాం కదా ఈపీఎస్, దాన్ని 34 టైమ్స్ డిస్కౌంట్ చేస్తుంది అనమాట. పీఈ మల్టిపుల్ ఈజ్ 34. సో అంత కొద్దిగా వాల్యుయేషన్ పరంగా కొద్దిగా మనకి ఎక్స్పెన్సివ్గా కనిపిస్తున్నప్పటికీ ఇందాక అనుకున్న స్ట్రెంగ్స్ అన్నీ కంపేర్ చేసి చూస్తే ఎరిస్ లైఫ్ సైన్సెస్ తప్పకుండా అప్లై చేయదగ్గ ఇష్యూ. సో వన్ ఆఫ్ ది స్ట్రాంగర్ ఇష్యూస్ ఇన్ ది రీసెంట్ పాస్ట్. తప్పకుండా అప్లై చేయండి. మేబీ ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది కాబట్టి సాధ్యమైన ఎక్కువ షేర్లకు ఎక్కువ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్, అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో అందరి పేర్ల మీద అప్లై చేస్తే అలాట్మెంట్ వచ్చే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో ఎరిస్ లైఫ్ సైన్సెస్ 19తో ఇష్యూ క్లోజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఈమెయిల్ సందేహాలు మళ్ళీ తీసుకోవడం ప్రారంభిద్దాం. ఫణీందర్ రెడ్డి ఎరిస్ లైఫ్ సైన్సెస్ అప్లై చేయొచ్చు అని అడిగారు. సో ఇప్పుడే మనం రిప్లై ఇచ్చాం, తప్పకుండా అప్లై చేయండి అని. అండ్ నెల్లూరి నవీన్ అడుగుతున్నారు, హైదరాబాద్లో వర్క్షాప్ కండక్ట్ చేయండి అని. తప్పకుండా చేద్దామండి, మేబీ నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. అలాగే జిందాల్ స్టీల్ అండ్ ర్యాలీస్ ఇండియా కరెంట్ లెవెల్స్లో 1 year వ్యూ ఏంటి ఈ రెండు స్టాక్స్కి సంబంధించి? జిందాల్ స్టీల్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక 70 రూపాయల నుంచి బాగా పెరిగి 130 రూపాయల వరకు కూడా వెళ్ళటం మనం చూస్తున్నాము. జిందాల్ స్టీల్ టెక్నికల్గా చూస్తే కనుక బుల్లిష్గానే కనిపిస్తుంది. కానీ లాస్ట్ 2 yearsగా చూస్తే మటుకు మిగతా మెటల్ స్టాక్స్తో పోలిస్తే అంతగా అవుట్ పెర్ఫామ్ చేయలేదు. ఓవరాల్గా వీక్ ట్రెండ్లో ఒక స్వల్ప అప్ ట్రెండ్ కనిపిస్తుంది. బహుశా ఇంకా కొంచెం ఫర్దర్ ర్యాలీ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ కోసం నెక్స్ట్ 2-3 years అయితే కనుక నా ఉద్దేశం బెటర్ స్టాక్స్, బాగా ప్రూవెన్ స్టాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ హిండాల్కో, అటువంటి టాటా స్టీల్ లాంటి కంపెనీని తీసుకోవచ్చు. ఒక కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి లక్ష్మి. హలో అండి. నమస్తే అండి, అడగండి. షిప్లాని 1.5 year బ్యాక్ కొన్నానండి 670 రూపీస్లో. ఏదండి? 100 సిప్లా 670 రూపీస్లో కొన్నాను 100 shares. ఓకే, హోల్డ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు దాన్ని లాస్ బుక్ చేసుకొని లారెన్స్ ల్యాబ్స్కి తీసుకుందాం అనుకుంటున్నానండి. నా డెసిషన్ రైట్ ఆర్ రాంగ్? సో సిప్లా పెర్ఫామ్ చేయట్లేదు కాబట్టి లారెన్స్ ల్యాబ్స్కి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. అవునండి. ఎన్ని ఉన్నాయండి సిప్లా షేర్లు? 1.5 year అయిపోయిందండి. ఎన్ని షేర్స్ ఉన్నాయి? 100 shares. సో బెటర్ ఐడియానే, మంచి ఐడియానే చేస్తున్నారు మీరు. ఎందుకంటే లారెన్స్ ల్యాబ్స్కి సిప్లాతో కంపేర్ చేస్తే ప్రాబ్లమ్స్ తక్కువ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎఫ్డీఏ ప్రాబ్లమ్స్ లాంటివి చాలా తక్కువ ఉన్న కంపెనీ ఇది. ఆల్మోస్ట్ ఇప్పటికైతే యాజ్ ఆఫ్ నౌ నిల్. సో బెటర్ ఐడియానే. మేబీ యూ కెన్ షిఫ్ట్ అండ్ టేక్ లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్. కొద్దిగా లాస్ వచ్చినా కూడా సిప్లా నుంచి లారెన్స్ ల్యాబ్స్ షిఫ్ట్ కావచ్చు. నేనైతే సిప్లాలోనే ఉండమంటానండి. కొంచెం ఇన్నేళ్ళు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా అట్లీస్ట్ ఒక 5-6 నెలలు ఉంటే, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఫార్మా స్టాక్స్.
అయితే లారస్ ల్యాబ్ ఫండమెంటల్గా బాగానే ఉంది, తర్వాత వీళ్ళు కూడా కొంచెము అయితే రీసెంట్గా బాగా పెరగడం కారణంగా ఏంటంటే కొంచెం స్టాక్ పెరిగే కొద్ది కూడా ఎక్స్పెన్సివ్ అనుకుంటుంటామండి. ప్రస్తుతం అయితే మీరు సిప్లాని కంటిన్యూ చేయడం, ఇంకా మీరు కొనాలనుకుంటే కూడా లారస్ ల్యాబ్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. రెండు కూడా మంచివి. ప్రస్తుతానికి సిప్లా డౌన్ ట్రెండ్ అయితే చాలా వరకు 520, 500 లెవెల్స్లో ఆగిపోయినట్టు కనపడుతుందండి. బాగా విసిగిస్తున్న కంపెనీ అండి, అలాంగ్ విత్ ఆల్ ఫార్మా ప్యాక్ దీనిలో కూడా మనం విసిగిస్తున్న కంపెనీ కాబట్టి వీటి నుంచి న్యూ జనరేషన్ కంపెనీస్ ఇంకా అవన్నీ అయిపోయాయి. సన్ ఫార్మాలు, సిప్లాలు, లూపిన్స్ ఇవన్నీ ఓల్డ్ అయిపోయాయి. కొత్త బ్రాండ్స్కి మార్కెట్లో కొత్తగా లిస్ట్ అయిన కంపెనీస్కి ఎస్పెషల్ ఆల్కెమ్ ల్యాబ్స్ కావచ్చు, లారస్ ల్యాబ్స్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్కి మంచి గిరాకీ ఉంది. అలాగే ఇప్పుడు వస్తున్న ఎరిస్ లైఫ్ సైన్సెస్ కూడా రాబోయే రోజుల్లో బెటర్గా పెర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. సో షిఫ్ట్ ఇన్ టు ది న్యూ జనరేషన్ కంపెనీస్. శిరీష్ విజయవాడ నుంచి. హలో సార్. అడగండి క్రీష్. సార్ అశోక్ లేలాండ్ మార్నింగ్ తీసుకున్నాను సార్, ఇంట్రాడే కోసం 94.75 దగ్గర తీసుకున్నాను సార్. అది ఉంచాలా లేకపోతే ఎగ్జిట్ అయిపోవాలా? అశోక్ లేలాండ్. చూడండి, అశోక్ లేలాండ్ స్టడీగానే ఉందండి, ఏమాత్రం పెరగడం లేదు, పడడం లేదు, అక్కడే ఉంది. చాలా వరకు ఇంకంటే ఈరోజు పెద్దగా పెరిగే అవకాశాలు కూడా కనపడలేదండి. స్లోగా ట్రెండ్ అనేది డే పరంగా అంత పెద్ద మూమెంటం అయితే కనపడలేదు. కాబట్టి మీరు క్లోజర్గా మీ రేట్ వచ్చినప్పుడు మీరు క్లోజ్ చేసేమని చెప్తారు. తర్వాత కాలర్ శ్రీరామ్ రెడ్డి కరీంనగర్ నుంచి. హలో సార్. నమస్తే అండి, అడగండి శ్రీరామ్. సార్ ఒకటి శేషు గారు ఓంకార్ స్పెషాలిటీ కెమికల్స్ రికమెండ్ చేసింది సార్. అది చాలా తీసుకున్న షేర్స్, అది మరి బాగా డౌన్ ట్రెండ్ లో ఉంది. ఏ రేట్లో కొన్నారు మీరు? అది ఆల్మోస్ట్ 210 లో ఉన్నాను సార్, హై రేట్ లో తీసుకున్నాను. ఏం చేయాలి? అది రీసెంట్గా బాగా పెరిగిందండి, తర్వాత మర్జర్ కూడా ఉంది. కాబట్టి మీకు రీసెంట్గా పడింది స్టాక్ పడడం కాదండి అది. మరి మీకు వేరే షేర్ లాసా షేర్ ఇంకొకటి వస్తుందండి, కాబట్టి మీరు హోల్డ్ చేయండి. తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్గా మళ్ళీ బాగా రోజు 5% పెరగడం చూస్తున్నాము. కాబట్టి మీరు ఇటు ఓంకార్తో పాటు లాసా అనే ఒక షేర్ కూడా మీకు వస్తుంది. మీరు ప్రస్తుతానికి ఓంకార్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేయండి. ఆ రెండు కలుపుకుంటే మళ్ళీ ఇది 200 పైన మీకు రేట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి. తర్వాత మెయిల్ రవికుమార్ అడుగుతున్నారు, విశాఖ ఇండస్ట్రీస్ కొన్నారు 250 రూపాయలు, 2000 షేర్లు ఉన్నాయి, ఇంకొక 2 సంవత్సరాలు హోల్డ్ చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా, హోల్డ్ చేయొచ్చా? విశాఖ ఇండస్ట్రీస్ అలాగే కంటిన్యూ చేయండి. బాగా పెరిగిన స్టాక్, ఒక హై లెవెల్లో కూడా చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 2-3 వీక్స్ కన్సాలిడేషన్లో కూడా పెద్దగా పడలేదు. 100 రూపాయల నుంచి 2 ఏళ్ళు బట్టి చూస్తే కనుక 500 రూపాయల వరకు పెరిగిన స్టాక్. విశాఖ ఇండస్ట్రీస్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాకపోతే కొంచెం ఓవర్ బాట్ పొజిషన్లో ఉంది కాబట్టి కొంచెం హైయర్ లెవెల్లో కన్సాలిడేషన్ షార్ట్ టర్మ్లో డ్యూ ఉంది. లాంగ్ టర్మ్ అయితే అలాగే హోల్డ్ చేయండి. ఇప్పటికే అట్రాక్టివ్గానే కనిపిస్తుంది వాల్యుయేషన్స్ కూడా. మంచి రేట్లో ఎంటర్ అయ్యారు మీరు. ఇన్ఫ్యాక్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్తో ఎంటర్ అయ్యారా లేకపోతే జస్ట్ లైక్ దట్ కొన్నారో తెలీదు, బట్ మంచి రేట్లో ఎంటర్ అయ్యారు అండ్ ఇంకా పెద్ద టార్గెట్స్ చెప్తున్నారు విశాఖకు సంబంధించి. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. తర్వాత కాలర్ కాకినాడ నుంచి శ్రీనివాస్. హలో నమస్తే అండి. నమస్తే, అడగండి. ఎస్ చాంద్ అనుకో తీసుకున్నానండి 570లో. ఏమండి? ఎస్ చాంద్ అనుకో. ఎస్ చాంద్, ఓకే. 570లో తీసుకున్నానండి. మొన్న రిజల్ట్స్ వచ్చినాయి, బాగా పాజిటివ్ వచ్చినాయి, అయినా సరే పడిపోయిందండి షేర్. ఈ కౌంటర్లో బాగా సెల్లింగ్ కనిపిస్తోందండి ఎక్కడికక్కడ. మరి ఏదైనా అంటే ఇప్పుడు వచ్చే సీజన్ కూడా వీళ్ళకి టెక్స్ట్ బుక్స్ పబ్లిషింగ్ ఇది బాగుంటుంది కదండి నెక్స్ట్ క్వార్టర్. నెక్స్ట్ క్వార్టర్ బాగుంటుంది, మీరు అన్నది కరెక్టే. సో ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ సీజన్ కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ బాగుండాలి. బట్ ఒక 2 క్వార్టర్స్ డల్గా, 2 క్వార్టర్స్ బాగా ఉండే కంపెనీ ఇది. కంపెనీ పెర్ఫార్మెన్స్ చూస్తే మనకు ఏం చేయమంటారు? ఎస్ చాంద్ అండ్ కంపెనీ అమ్మొచ్చా? ఇక్కడ ఏదన్నా టెక్నికల్స్ ఏమైనా ఫామ్ అయ్యాయా చార్ట్లో? రీసెంట్గా లిస్టెడ్ అయిన కంపెనీ కాబట్టి అప్పుడు లిస్ట్ అయినప్పుడు చూస్తే కనుక కొంచెం పాజిటివ్ రేటింగ్సే ఇవ్వడం చూసాము. చాలామంది అనలిస్టు ప్రింటింగ్ స్టేషనరీలో ఉన్న కంపెనీ కొంచెం ఒక సైడ్ వేస్ ట్రెండ్లో ట్రేడ్ అవ్వడం మనం చూస్తున్నాము. రీసెంట్గా పెద్ద డేటా కానీ పెద్ద హిస్టరీ కానీ న్యూస్లో కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అప్పట్లో ఒక మంచి కంపెనీ అని కూడా కామెంట్స్ కూడా రావడం మనం చూసాం. సో హోల్డ్ చేయండి ఇది. తర్వాత రామకృష్ణ ఖరగ్పూర్ నుంచి. హలో హలో, అడగండి రామకృష్ణ. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. బీబీఏ గురించి జాయిన్ చేద్దామని సార్ బాబుకి మీ కాలేజీలో. ఏమండి? బీబీఏలో జాయిన్ చేద్దామని బాబు. ఓకే, బీబీఏ గురించి జాయిన్ చేద్దాం అనుకుంటున్నారు మీ బాబుకి. కాల్ కట్ అయిందా? సో ఎనీవే ఏమీ ఇబ్బంది ఏం లేదండి, జాయిన్ చేయండి, మంచిదే.
మీరు బీబీఏ తర్వాత ఎంబీఏ ఇలా చేయండి. అందరూ ఇంజనీర్లు డాక్టర్లని టార్గెట్లు పెట్టుకుంటే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయి ఇలాంటి బిజినెస్ రంగానికి అవసరమైన ప్రొఫెషనల్స్ సంఖ్య తగ్గిపోతుంది. కాబట్టి చక్కగా మంచి కాలేజ్ చూసి బీబీఏ కోర్సులో జాయిన్ చేయండి. కాకపోతే కాలేజ్ ఎటువంటి కాలేజ్ అన్నది మాత్రం చక్కగా వెరిఫై చేయండి. వెరిఫై చేసి తప్పకుండా మీరు అప్లై చేయండి, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ లక్ష్మారెడ్డి అడుగుతున్నారు, ఎక్కడ ఎగ్జిట్ కావాలి, ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇది అంటే నిన్న కూడా యాక్షన్ కన్స్ట్రక్షన్ చూసుకుంటే 15% దాకా పెరగడం చూసామండి. ఇప్పుడు ప్రస్తుతానికి 75 రూపీస్లో మనకి 75 దగ్గర ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి అండి. 80 ఆ లెవెల్ దాటిందంటే కొంత 80 దగ్గర కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చేమో. ఇంకా ఇది పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ ప్రాఫిట్ని రన్ చేయండి. 90 లెవెల్స్ 100 రూపీస్ కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. చైతన్య అడుగుతున్నారు, 9700 కాల్ ఉందట ఆయన దగ్గర 56 రూపాయల్లో, ఎక్కడ క్లోజ్ చేయాలి దీన్ని? ఓవరాల్గా మార్కెట్ అవుట్లుక్ చూస్తే కనుక సైడ్ వేస్లో కనిపిస్తుంది. ఇమ్మీడియట్ బుల్లిష్ అవుట్లుక్ అయితే కనిపించట్లేదు. సో కాబట్టి మార్కెట్ ఇవాళ స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వకుండా ఇవాళ కొంచెం వీక్గా క్లోజ్ అయిందంటే నెక్స్ట్ వీక్ కూడా కన్సల్టేషన్ ఉంది కాబట్టి మీ కాల్ ఆప్షన్ ప్రీమియమ్స్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. సాయంత్రం ఇవాళకి బాగా స్ట్రాంగ్గా అనూహ్యంగా పెరిగితే మటుకు ఉంచండి. ఇదే లెవెల్లో ఉందంటే కనుక నా ఉద్దేశం ఇవాళే క్లోజ్ చేసేయండి మీ కాల్ ఆప్షన్. ఎందుకంటే టైం అవుతున్న కొద్దీ ప్రీమియమ్స్ కూడా కరిగిపోతుంటాయి. బెంగళూరు నుంచి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. హలో హలో, అడగండి శ్రీనివాస్. సార్ మీది వాల్యూ బై చెప్తున్నారు కదా సార్ మార్నింగ్ అవునండి. రికమెండేషన్ మ్మ్. దాంట్లో 20-30 అలా షేర్స్ కొనుక్కుంటూ వెళ్తున్నాను. అది కరెక్ట్ పద్ధతి అంటారా కాదంటారా? ఎలాగైనా అడుగుతారని సజెషన్. అంటే 20-30 ఒక్కొక్క షేర్స్ కొనుక్కుంటూ వెళ్తున్నానండి. అంటే నిన్నే కదా చెప్పాము, అంటే ఒకరోజు 20 తర్వాత రోజు 20 అలా కొంటారా ఏంటి? అదే ఆ వాల్యూని బట్టి దాన్ని బట్టి తీసుకుంటూ వెళ్తున్నానండి. 20-30 అలాగా. అంటే ఇలా చేసుకుంటే అర్థం కరెక్టా పద్ధతి కాదా అని అడుగుతారని చేశాను. ఇందులో రకరకాల విధానాలు ఉంటాయండి. కొంతమంది ఏం చేస్తారంటే లంసమ్ ఇన్వెస్ట్ చేస్తారు ఒకసారి, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా 2-3 ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని షేర్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం హై వాల్యూలో ఎంటర్ అవుతాం, అప్పుడు తగ్గినప్పుడు ఆ లో వాల్యూలో కొంటాం కాబట్టి యావరేజింగ్ అనేది థియరీ వర్కౌట్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో మనం కొన్న తర్వాత పెరుగుతుంది, పెరిగినా కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్న షేర్లు లో రేట్లో కొన్న ఉంటాయి కదా, సో అది కూడా కొంత రకమైన ఒక విధమైన ప్రొటెక్షన్ అనమాట. సో అలా ఎప్పటికప్పుడు కొద్దిగా తగ్గినప్పుడు డిక్లైన్స్లో తీసుకుంటూ ఉండడం అనేది కరెక్ట్ పద్ధతి అవుతుందండి. అండ్ ఇవన్నీ కూడా మినిమం 1 to 2 years కోసం చెప్తున్న స్టాక్స్ కాబట్టి హడావుడి ఏమీ లేదు. మీరు నింపాదిగ్గా మేము చెప్పిన తర్వాత మీ హోంవర్క్ కూడా చేసి కంప్లీట్ చేసి మేబీ ఇవాళ ఐ థింక్ జైకార్ప్ 5% పెరిగి కనిపిస్తుంది. సో ఏమీ హడావుడేం లేదు, మునిగిపోయిందే లేదు. మళ్ళీ ఎప్పుడో కరెక్షన్ వస్తుంది కదా, అక్కడే అలా పెరుగుతూ ఆగిపోదు కదా. సో కరెక్షన్స్ వచ్చినప్పుడు తీసుకోండి, డిక్లైన్స్ వచ్చినప్పుడు తీసుకోండి. వాల్యూ బైగా చెప్తున్న అన్నీ కూడా ఇంట్రిన్సిక్ వాల్యూ కంటే కూడా అవి అండర్ వాల్యూడ్ అన్న ఉద్దేశంతో చెప్తున్నవి. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాంపోనెంట్స్ దట్ ఆర్ నాట్ రిఫ్లెక్టింగ్ ఇన్ ది షేర్ ప్రైసెస్ ఆయా స్టాక్స్లో. అందుకని మనం ఆ స్టాక్స్ని వాల్యూ బైగా రికమెండ్ చేస్తున్నాం. నిన్న చెప్పిన ప్రెసిషన్ వైర్ కావచ్చు, ఇవాళ జైకార్ప్ కావచ్చు, చాలా మంచి కంపెనీస్ అండి అవి. దే ఆర్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. ఇంకా ఆ స్ట్రెంగ్త్ అనేది షేర్ ప్రైస్లో రిఫ్లెక్ట్ కావట్లేదు, అందుకని మనం వాటిని వాల్యూ బైస్గా పిక్ చేసి అందిస్తూ ఉన్నాం. ఏమీ అభ్యంతరం లేదు, చక్కగా ఎప్పటికప్పుడు తగ్గినప్పుడల్లా కొనుక్కుంటూ ఉండండి. మంచి లాభాలు ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 to 2 years తప్పకుండా వస్తాయి, ఏమి అనుమానాలు పెట్టుకోవద్దు. తర్వాత తణుకు నుంచి రామ్ గోపాల్. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి రామ్ గోపాల్. ద్వారకేష్ షుగర్స్ రేట్లో తీసుకొచ్చండి ఇప్పుడు శేషి గారు. ఏ షుగర్స్ అండి? ద్వారకేష్ షుగర్స్ అండి. ద్వారకేష్ షుగర్స్ తీసుకోవచ్చా ఇక్కడ? అంటే షుగర్ స్టాక్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కొంచెం బయింగ్ అనేది కనపడుతుందండి. అయితే ద్వారకేష్ షుగర్ కన్నా మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ధంపూర్ షుగర్ వైపు లేకపోతే దాల్మియా భారత్ వైపు వెళ్ళమని చెప్తానండి. ద్వారకేష్ రీసెంట్గా కొంచెం కరెక్షన్లో ఉంది, ఈ కరెక్షన్ కొంచెం కొనసాగే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది కూడా ఓకే అండి, ఫండమెంటల్ పరంగా ఇది కూడా బాగానే ఉంది. అయితే దీనికన్నా దాల్మియా భారత్ బెటర్ అనిపిస్తుంది. షుగర్ కంపెనీస్ ఇమీడియట్గా అయితే పెద్దగా ఇంతకు ముందులా కంటిన్యూగా పెరుగుతాయి అనుకోమండి. కొన్ని రోజులు మాత్రం కన్సాలేషను, షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం కన్సాలేషను తో పాటు చిన్న అప్ ట్రెండ్ అనేది ఉండే అవకాశాలు ఉన్నాయండి. విభూతి కావేరి అడుగుతున్నారు, కోరమాండల్ ఇంటర్నేషనల్ హోల్డ్ చేస్తున్నారు, ఎలా ఉంటుంది ఈ స్టాక్? కోరమండల్ ఇంటర్నేషనల్ బాగా పెరుగుతూ వచ్చింది. లాస్ట్ 6 monthsగా చూస్తే కనుక ఒక కంటిన్యూస్ అప్ ట్రెండ్లో ఉంది.
హోల్డ్ చేయండి. ఈ మధ్య చూస్తే కనుక ఈ షార్ట్ టర్మ్లో 300 రూపాయల నుంచి 440 రూపాయల వరకు పెరిగింది. ఇవాళ కూడా 2% పైన కూడా పెరిగింది ఫెర్టిలైజర్ కంపెనీ. ఓవరాల్గా రంగం సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అవుట్లుక్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి హోల్డ్ చేయండి. తర్వాత మెయిల్ కోనేటి రంగనాథ్ కర్నూలులో అడుగుతున్నారు మన వర్క్షాప్స్ లాంటివి కండక్ట్ చేయమని, ఇన్వెస్టర్ క్యాంప్స్ ట్రై చేద్దామండి, కర్నూలు కూడా పెట్టే ప్రయత్నం చేద్దాం. తర్వాత పద్మ కిషోర్ అడుగుతున్నారు ఎంబీఎల్ ఇన్ఫ్రా యావరేజ్ ప్రైస్ 49 రూపాయల్లో తీస్తున్నారు. అలాగే సన్ ఫార్మా కూడా ఉన్నాయి 659లో. ఈ రెండు ఎలా ఉంటాయి? ఎంబీఎల్ ఇన్ఫ్రా అండ్ సన్ ఫార్మా. ఎంబీఎల్ ఇన్ఫ్రా లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్ బేరిష్ ట్రెండ్లో ఉంది. ఒక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ అన్ని కూడా లాస్ట్ 3-4 మంత్స్గా లైమ్ రేట్లోకి వచ్చి బుల్లిష్ ట్రెండ్లో ఉన్నప్పటికీ ఎంబీఎల్ ఇన్ఫ్రా మటుకు అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్. కాకపోతే మీరు రీసెంట్ లోనే తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకొని ఇక్కడ కొంచెం స్టెబిలైజ్ అవుతుంది కాబట్టి పెద్ద డేంజర్ లేదు. నా ఉద్దేశం ఏదో చిన్న రీబౌండ్లో రికవరీలో ఎగ్జిట్ అయిపోయింది. సన్ ఫార్మా కూడా వీక్గానే ఉంది, తెలిసిందే లాస్ట్ 1 ఇయర్గా కంటిన్యూస్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఫార్మా ఇంకా కాషియస్ మోడ్లోనే ఉంది కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ స్టాక్ కూడా ఏమైనా ఒక 650-700కి వస్తే కనుక అక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు, అక్కడ మేజర్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి. హైదరాబాద్ నుంచి వను లైన్లో ఉన్నారు. హలో హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఏంటి మీ పేరేంటి? సార్ నా పేరు వను సార్. వను ఎస్ సార్. అంటే ఏంటి మీనింగ్ వను? యాక్చువల్లీ ఆంజనేయుడు సార్. ఆంజనేయుడా? లార్డ్ హనుమాన్ ఉందండి. వెరీ గుడ్, మంచి పేరు పెట్టుకున్నారు. అడగండి వను. సార్ ఇది యాక్చువల్లీ నాకు 1.5 lakh వచ్చాయండి. మా పాప పేరు మీద ఒక మ్యూచువల్ ఫండ్లో వేద్దాం అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కొరకి. ఓకే, కొంచెం హై రిస్క్ అయినా సరే కొంచెం మంచిది ఏమైనా చెప్తారా అని కాల్ చేశాను సార్. అంటే హై రిస్క్ అంటే పర్లేదు, ఏ ఉన్నా పోయినా పర్లేదు అంటారా ఏంటి? అంటే మరీ పున్నా పోయినా కాదని కొంచెం రిస్క్ అంటే రిస్క్ టేకింగ్ అబిలిటీ హైయర్ సైడ్ అంతే. అంటే పిల్లల పేరు మీద చేస్తున్నప్పుడు వాళ్ళ చదువులకి వాటికి అవసరం వచ్చే విధంగా పనికి వచ్చే విధంగా ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి మరీ అంత రిస్క్ తీసుకోవడం మంచిది కాదండి. నార్మల్లీ మనం ఎప్పుడు రికమెండ్ చేసేది ఏంటంటే గో ఫర్ ఎ బ్యాలెన్స్డ్ ఫండ్స్. బ్యాలెన్స్డ్ స్కీమ్స్ అయితే తక్కువ రిస్క్ ఉంటుంది. కొంత భాగాన్ని ఈక్విటీస్లో, కొంత భాగాన్ని డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి సంవత్సరానికి ఒక 20% ఆ రేంజ్కి తగ్గకుండా వాళ్ళు రిటర్న్ ఇచ్చే విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అటువంటి స్కీమ్స్లో యూ కెన్ గో ఫర్ లాస్ట్ 3 years పెర్ఫార్మెన్స్ బేస్డ్గా నేను చెప్తున్నాను. యూ కెన్ గో ఫర్ హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ ఉంది. 17% లాస్ట్ 3 yearsగా యాన్యువల్లీ 17% కంటే రిటర్న్ తగ్గకుండా ఇస్తూ ఉన్న రిటర్న్ ఇస్తున్న కంపెనీ. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో బ్యాలెన్స్డ్ ఫండ్ ఉంది. ఎల్ఎన్టీ ఇండియాలో కూడా ప్రుడెన్స్ ఫండ్, ఈ స్కీమ్ కూడా చాలా చక్కగా డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు 17-18% రిటర్న్ వస్తుంది, విచ్ ఈజ్ మోర్ దాన్ డబుల్ ది రిటర్న్ దట్ యూ గెట్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. సో చక్కటి స్కీమ్స్ ఇవి. ఒకవేళ మార్కెట్స్ తగ్గినా కూడా మనకి ఎటువంటి రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది. మేబీ ఇంకొక 2%-3% రిటర్న్ తగ్గుతుంది మార్కెట్స్ తగ్గినప్పుడు. మార్కెట్స్ తగ్గినప్పుడు వీళ్ళు ఈక్విటీస్ నుంచి మళ్ళీ డెట్లోకి వెళ్ళిపోతారు. మార్కెట్స్ పెరగడం స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ డెట్ నుంచి ఈక్విటీస్కి, అలా కొద్దిగా యాక్టివ్గా ఫండ్ మేనేజ్ చేస్తూ మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ప్యూర్ ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మేబీ ఇఫ్ యూ డోంట్ నీడ్ ది మనీ ఫర్ ది నెక్స్ట్ 3 to 4 years ఆర్ 5 years అనుకుంటే యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్స్ లైక్ ఈ ఫోకస్డ్ ఫండ్స్ ఉన్నాయి ఇప్పుడు. డిఎస్పి బ్లాక్ రాక్ ఫోకస్డ్ ఫండ్ కావచ్చు, ఆర్ మోతిలాల్ ఓస్వాల్లో ఒక ఫోకస్డ్ ఫండ్ ఉంది. సో ఇటువంటి ఫండ్స్లో మీరు ఫోకస్ 25 మోతిలాల్ ఓస్వాల్లో లాస్ట్ 3 yearsలో 19% రిటర్న్ ఇచ్చింది ఇది కూడా. సో 1 yearలో అయితే 30% రిటర్న్ మనకు కనిపిస్తుంది. సో ఇలా రకరకాల మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి. 1.5 lakh rupees కాబట్టి మేబీ కొన్ని ఈ లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇప్పుడు చెప్పిన కోటక్ ఫోకస్డ్ కావచ్చు, ఆర్ మోతిలాల్ ఓస్వాల్ మోస్ట్ ఫోకస్ 25లో కావచ్చు చేయండి. మిగతా సగాన్ని బ్యాలెన్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్. తర్వాత కాల్. హలో శ్రీనివాస్, అడగండి శ్రీనివాస్. సార్ నేను రీఛార్జ్ తీసుకున్నాను సార్ 215లో 1200 షేర్లు తీసుకున్నాను సార్. ఇక్కడ ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా? అదే విధంగా వచ్చేసి డిమార్ట్ అనేది కూడా 820 రూపాయల్లో తీసుకున్నా సార్. ఈ ప్రైస్ లో యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ సార్? అదే విధంగా వీగార్డ్, డిమార్ట్ గురించి చెప్పాల్సిందిగా అడుగుతున్నాం. వీగార్డ్ అండ్ డిమార్ట్
రెండు కూడా మంచి స్టాక్లో ఉన్నారండి. కాకపోతే ఏంటంటే వీగార్డ్ కొంచెము అంటే మీరు తీసుకున్న రేట్ నుంచి కొంచెం పడింది రీసెంట్గా. అయితే దానికి ముందుగానే చూస్తే మనకి కంటిన్యూగా పెరుగుతూ వచ్చిందండి. అది స్ప్లిట్ కాకముందు పెరిగింది, తర్వాత స్ప్లిట్ అయినాక పెరిగింది. కాబట్టి ఆ విధంగా కంటిన్యూగా పెరిగినప్పుడు కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది కౌంటర్లో ఉంటుంది. కొన్ని రోజులు ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు అండి, పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి మీరు యావరేజ్ చేసుకోండి అండి, కొంచెం కరెక్షన్స్లో దీన్ని యావరేజ్ చేసుకోమంటాను. లాంగ్ టర్మ్కి వీగార్డ్ మంచి బెట్టే అవుతుంది. ఇంకా తర్వాత అవెన్యూ సూపర్ మార్కెట్స్ గురించి అడిగారు. ఇది కూడా చూసుకుంటే ఇది అంటే దీనికి యావరేజ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను. నాకు తెలిసి మీరు లోయర్ లెవెల్లో కొన్నారు కాబట్టి మీరు లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. న్యూ హైస్ ఫామ్ అవుతుంది, అంటే 820 ఆ లెవెల్ కానీ కట్ అయిందంటే న్యూ హైస్ ఫామ్ చేసే అవకాశం కనపడుతుంది. లాంగ్ టర్మ్కి రెండు కూడా మంచి బెట్స్ అండి, హోల్డ్ చేయమంటారు. సో అమితా ష్రాఫ్ విజయ బ్యాంక్ గురించి అడుగుతున్నారు. విజయ బ్యాంక్ లాస్ట్ 2 ఇయర్స్గా హోల్డ్ చేస్తున్నారట, 60 రూపాయలు కొన్నారు. మెర్జర్ న్యూస్ వస్తుంది కాబట్టి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. మీరు ఇప్పుడే కదా ఈ న్యూస్ స్టార్ట్ అయింది. విజయ బ్యాంక్ ఈజ్ ఎన్ ఈజీ ప్రే ఫర్ ది టార్గెట్ ఫర్ ఎక్విజిషన్. హోల్డ్ చేయండి, మేబీ మంచి ర్యాలీ వచ్చిందంటున్నప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 200 షేర్లే కదా ఉంది కూడా, సో క్వాంటిటీ కూడా ఎక్కువ కాదు. యూఎఫ్ఓ మూవీస్ లాంగ్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు నరసింహారావు, మంచి టైం అయినా ఇది. యుఎఫ్ఓ మూవీస్ ఓవరాల్గా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న కంపెనీ ఫండమెంటల్స్ రీజనబుల్గానే కనిపిస్తుందండి. కాకపోతే టెక్నికల్గా మనకి లాస్ట్ 2 ఇయర్స్గా మటుకు డౌన్ ట్రెండ్లో ఉన్న స్టాక్ 600 రూపాయల నుంచి 380 రూపాయల వరకు పడి ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 1 వీక్గా కొంచెం అప్ ట్రెండ్లోకి వెళ్తున్న స్టాక్. ప్రస్తుతానికైతే మటుకు వర్స్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది. టెక్నికల్గా స్లోగా కొంచెం ఒక కన్సాలిడేషన్ మోడ్లోంచి కొంచెం పాజిటివ్ ట్రెండ్లోకి వెళ్తుంది. రిజల్ట్స్ కూడా మనం చూస్తే కనుక రీజనబుల్గానే వచ్చింది. కాబట్టి నా ఉద్దేశం యూఎఫ్ఓ మూవీస్ని అంటే కాషియస్గా తీసుకోవచ్చు. సో పీపీఏపీ ఆటోమోటివ్ ఈ స్టాక్ కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? జయప్రకాష్ అడుగుతున్నారు. ఆటో యాన్సిలరీ స్పేస్లో ఈ స్టాక్ ఇది 130-140 లెవెల్స్ నుంచి బాగా పెరిగి ఓవర్ బాట్లో ఉందండి. తర్వాత ఆటో స్పేస్లో రీసెంట్ ర్యాలీలో కూడా ఇది చాలా స్ట్రాంగ్ పార్టిసిపేషన్ ఉంది. ప్రస్తుతం మీకు కొంచెం ఇక్కడ ఈ లెవెల్లో కొంత ఇది స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నా కూడా కొంచెం ఇది ఎక్స్పెన్సివ్ స్టాక్ అవుతుందండి, ఆ రిస్క్ ఉంటుంది. అయితే మీరు ఎవరి కరెక్షన్స్లో కూడా ఏపీ ఆటోమోటివ్ని మీరు లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. కరెక్షన్స్లో 1-2 బయింగ్ ప్రైస్ పాయింట్ పెట్టుకొని కొనుక్కోమంటాం. సో లాస్ట్ క్వార్టర్లో మార్చ్ రిజల్ట్స్ ఇంకా రాలేదు. మనకి ఎన్ఎస్సి సైట్లో చూస్తే ఓన్లీ డిసెంబర్ రిజల్ట్సే కనిపిస్తున్నాయి. మార్చి అనౌన్స్ చేశారు. సో ఎలా ఉంది రిజల్ట్ బాగుందండి. 95 crores వర్సెస్ లాస్ట్ మార్చ్తో కంపేర్ చేసుకుంటే అంటే 76 ఉండేది. తర్వాత ప్రాఫిట్ మార్జిన్ బాగా 100% దాకా పెరిగిందండి. కాబట్టి మార్చి రిజల్ట్ కూడా బాగున్నాయి. కాబట్టి లాంగ్ టర్మ్కి కరెక్షన్స్లో కొనుక్కోవచ్చు అండి. నారాయణ రెడ్డి అడుగుతున్నారు, సింటెక్స్ ఇండస్ట్రీస్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? ఈ మధ్య పోస్ట్ డీ మధ్య తర్వాత కొంచెం లోయర్ రేట్ నుంచి 15-16 రూపాయల నుంచి రికవరీ అవ్వడం మనం చూస్తున్నాము. మంచి కంపెనీయే. అండ్ ఓవరాల్గా చూస్తే కనుక ఈ లెవెల్లో ప్రైస్ కూడా కొంచెం అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. పోస్ట్ డీ మధ్యర్ ముందు చూస్తే కనుక ప్రీ డీ మధ్యర్ ముందు చూస్తే కనుక బాగా అప్ ట్రెండ్లో ఉన్న స్టాక్. సో 15-16 రూపాయల దగ్గర పెద్ద డౌన్ సైడ్ రిస్క్ లేదు, తీసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. ఓకే అండి. సో మార్కెట్స్లో సేమ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఫ్లాట్ ఇండిసెస్, యాక్షన్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ మిడ్ క్యాప్స్. ఇది ఇవాల్టి స్మార్ట్ ఇన్వెస్టర్. మళ్ళీ 4 గంటలకి క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. కీప్ వాచింగ్ TV5 Money.